నమస్కారం మిత్రులారా, ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది పేద కుటుంబాల జీవితాలను మార్చబోయే ఒక కీలక నిర్ణయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏపీ ఫ్రీ హౌసెస్ స్కీమ్ 2026 కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఏమిటి, ఎవరికెవరికి ఉచితంగా ఇళ్లు రానున్నాయి, ఎప్పటికీ గృహప్రవేశాలు ఉంటాయి, టిడ్కో ఇళ్ల స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాం. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఇప్పటికే టిడ్కో ఇళ్లు మంజూరై ఉంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఏపీ ఫ్రీ హౌసెస్ స్కీమ్ 2026 గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోవలసిన ప్రతి చిన్న వివరాన్ని పూర్తిగా స్పష్టంగా చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలకమైన పథకం ఇదే. తాజా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏపీ ఫ్రీ హౌసెస్ స్కీమ్ 2026 కింద మొత్తం 2.61 లక్షల కుటుంబాలకు పూర్తిగా ఉచితంగా ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ ప్రధానంగా ఏపీ టిడ్కో ద్వారా నిర్మిస్తున్న ఇళ్లు. గతంలో వివిధ కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత, కాంట్రాక్టుల ఆలస్యం కారణంగా ఈ ఇళ్ల నిర్మాణాలు అనేక చోట్ల పెండింగ్లో నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే ఇళ్లు మంజూరైన లక్షలాది కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ వస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న అన్ని టిడ్కో గృహ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2026 జూన్ నాటికి లబ్ధిదారులకు గృహప్రవేశాలు కల్పించాలని స్పష్టమైన టైం లైన్ను ఖరారు చేసింది. ఇందుకోసం హడ్కో నుంచి 4,451 కోట్ల భారీ రుణాన్ని తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులు కేవలం ఇళ్ల నిర్మాణానికి మాత్రమే కాకుండా ఆ ఇళ్ల చుట్టూ అవసరమైన అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి కూడా వినియోగించనున్నారు. అంటే సిమెంటు గోడలతో ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ కనెక్షన్లు, స్ట్రీట్ లైట్లు వంటి అన్ని సదుపాయాలు కల్పించి ఒక నివాసయోగ్యమైన కాలనీగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ ఇళ్లు పూర్తిగా ఉచితమే. లబ్ధిదారులపై ఎలాంటి లోన్ భారం, ఈఎంఐలు ఉండవు. ఇప్పటికే టిడ్కో ఇల్లు మంజూరై ఉన్నవారు అప్పగింత సమయంలో తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అవసరమైతే రిజిస్ట్రేషన్ ఫీజు రసీదు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం మొత్తం ఫోకస్ పెండింగ్ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడంపైనే ఉంది కాబట్టి కొత్తగా టిడ్కో ఇళ్లకు దరఖాస్తులు తీసుకునే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ పథకం అమలవడం వల్ల పేద కుటుంబాలకు అద్దె ఇళ్ల జీవితానికి శాశ్వత ముగింపు లభించనుంది. సొంతింటితో పాటు భద్రత, గౌరవం, మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు, మౌలిక వసతుల పనులు జరగడం వల్ల స్థానికంగా కార్మికులకు, చిన్న కాంట్రాక్టర్లకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇదే కేబినెట్ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, ఆలూరు ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ కింద సోలార్ ప్రాజెక్టుల కోసం భూములను లీజుకు ఇవ్వడం, రామయ్యపట్నం పోర్టును భారీ ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయడానికి భూ కేటాయింపులు చేయడం, మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమ పథకాల కోసం అదనపు నిధుల సమీకరణ వంటి నిర్ణయాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం మీద ఏపీ ఫ్రీ హౌసెస్ స్కీమ్ 2026 అనేది కేవలం ఒక హౌసింగ్ స్కీమ్ మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల జీవితాల్లో స్థిరత్వం తీసుకొచ్చే పెద్ద సామాజిక మార్పు అని చెప్పాలి. ప్రభుత్వం అనుకున్నట్లుగా పనులు వేగంగా పూర్తయితే 2026 జూన్ నాటికి 2.61 లక్షల కుటుంబాలు తమ సొంతింట్లో గృహప్రవేశం చేసే చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులవుతారు. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఏపీ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.